హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈరోజు మనం మన ప్లాంటెడ్ అక్వేరియంలో చేయకూడని తప్పుల గురించి చెప్దాం. మన అక్వేరియంలో కొన్నిసార్లు ఫిల్టర్ సరిగ్గా పనిచేయదు, అంటే వాటర్ సరిగ్గా ప్యూరిఫికేషన్ అవ్వదు. అది దేనివల్ల జరుగుతుంది అనేది ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఇదైతే మనం క్లీన్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అక్వేరియం ఇట్లా ఉంది. ఓకే, వీడియో పెట్టి చాలా రోజులైంది. ఇక నుంచి వీడియో డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ కాకపోయినా వీక్లీ టూ టు త్రీ వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాల్సింది ఫిల్టర్. మనం ఫిల్టర్లో మొత్తం ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రతి ఒక్క పార్ట్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత అరేంజ్ చేసుకోవాలి. ఈ స్పాంజ్ ఉంది చూసారా, ఈ స్పాంజ్ కొత్తది వేసుకోవాలి. ఇది పాతది ఉంది దీంట్లో తీసింది, అది చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో మీకు ఎట్లా ఉందనేది. అది వేసుకున్న తర్వాత మనం ప్యూరిజన్ అనేది వాడాలి. ఇది ప్యూరిజన్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది, మళ్ళీ గ్రీన్ అక్వా అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో దొరుకుతుంది మనకి. కాకపోతే ఇది కొద్దిగా కాస్ట్లీ ఉండిద్ది. ఇది వేసుకుంటే వాటర్ క్లియర్ క్రిస్టల్గా ఉంటాయి మనకి. ఇది ఎక్కడ స్పేసెస్ లేకుండా నీట్గా రౌండ్గా ఉంది కదా, దాని చుట్టూరా పెట్టేసుకోవాలి నీట్గా, ఎక్కడ స్పేస్ లేకుండా. ఓకే, ఇది నీట్గా సర్దేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్లోంచి వాటర్ వెళ్ళిపోయి మనకి ఫిల్టరేషన్ సరిగ్గా జరగదు. ఓకే, ఇది మంత్లీ ఒకసారి ఇట్లా ఫిల్టర్ని క్లీన్ చేసుకొని ఇవన్నీ రీఅరేంజ్ చేసుకోవాలి, మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని. ఈ ప్యూరిజన్ వచ్చేసి బ్లాక్ కలర్లో మారిందంటే దాన్ని మనం మార్చుకోవాలి. అంటే ఇంకో రెండు ప్యూరిజన్ సెట్లు పెట్టుకోవాలి మనం, ఒకటి క్లీన్ చేసుకొని. తర్వాత అది క్లీన్ చేయడానికి 1 మంత్ పట్టిద్ది మనకి. ఆ క్లీన్ చేసే టైంలో మనం దీన్ని వాడుకోవాలి. ఓకే, దాని తర్వాత ఫిల్టర్ మీడియా మనం ఉంది కదా, అది పెట్టుకుందాం దీంట్లో. ఓకే, మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్యూరిజన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి చేస్తాను వీడియో. అది కంపల్సరీ చూడండి అందరూ. ఇది కూడా అంతే సేమ్, ఎక్కడ స్పేసెస్ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి ప్రతి ప్లేస్. మనం ఒకసారి క్లీనింగ్ అంటే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, లోపల మొత్తం తీసి వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఓకే, దీనికి మురికి పట్టేసి ఉండేది, ఇది కూడా కొద్దిగా రబ్ చేసుకుంటా నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఓకే, మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో స్పాంజ్ పెట్టాలి మనం. మొత్తం మనకి 2 స్పాంజెస్ అవసరం అవుద్ది మొత్తం ఈ ఫిల్టరేషన్ క్లీనింగ్లో. ఓకే, ఈ స్పాంజ్ని కూడా నీట్గా పైన అరేంజ్ చేసుకోవాలి, ఎక్కడ స్పేసెస్ లేకుండా. స్పేసెస్ ఉంటే మటుకి వాటర్ దాంట్లోంచి వెళ్ళిపోతాయి, ఫిల్టరేషన్ సరిగ్గా అవ్వదు అప్పుడు. ఓకే, ఎక్కడ స్పేసెస్ లేకుండా నీట్గా అరేంజ్ చేసుకోవాలి దాన్ని. ఈ స్పాంజ్ వచ్చేసి మనకి ఫర్నిచర్ షాప్స్లో దొరుకుద్ది, లేకపోతే పరుపులు అవన్నీ తయారు చేస్తారు కదా మ్యాట్రసెస్, వాళ్ళ దగ్గర కూడా దొరుకుద్ది. ఇది వచ్చేసి మనకి ఫిల్టర్తో పాటు ఇచ్చిన స్పాంజ్. మనకి పోర్స్ ఎక్కువగా ఉండేది చూసి సెట్ చేసుకొని పెట్టుకోవాలి మనం. ఓకే, దానిపైన వచ్చేసేసి మనం ఒంటి రుద్దుకునే పీసులు ఉంటాయి, అది పెట్టుకోవాలి మనం. ఓకే, ఇది మనకి డీమార్ట్లో కానీ మన షాప్స్లో కానీ బయట ఎక్కడైనా అడిగినా ఇస్తారు. ఓకే, దాని తర్వాత ఇన్వర్స్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫిల్టర్ క్యాప్కి పైన వ్యాజ్లిన్ రాసుకోవాలి. ఇట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, దానికి నీట్గా అప్లై చేసుకోవాలి మొత్తం ప్రతి ఒక్క పార్ట్కి. అది దేనికి ఉపయోగపడుతుందంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు మనం మంత్లీ వన్స్ అది పాడవకుండా పనికొచ్చిద్ది. అది పద్దాలు ఓపెన్ చేసి పెడతా ఉంటే మంత్లీ అది పాడైపోయే ఛాన్స్ ఉంది. అది పాడైపోతే మళ్ళీ దొరకదు మనకి ఎక్కడ. అది మనకి వాటర్ లీక్ అవ్వకుండా కాపాడిద్ది మనకి మెయిన్. ఓకే, దానికి ప్రతి ఒక్క చోట నీట్గా అప్లై చేసుకోవాలి, అంటే మరీ థిక్గా కాదు, జస్ట్ లైట్గా టచ్ చేస్తే అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క పార్ట్లో. ఎక్కడ ఎక్సెస్ అంటుకోకుండా చూసుకోండి, మళ్ళీ ఎక్కువ కనుక అంటుకుంటే వాటర్ జిడ్డుగా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఒకసారి ఫింగర్తో నీట్గా అనుకుందాం, ఏమన్నా యాక్సెస్ ఏమన్నా అంటుకుంటే అది మొత్తం మన ఫింగర్కి వచ్చేస్తుంది.
ఓకే. ఇప్పుడు దాన్ని మనం ఫిక్స్ చేసుకుందాం. మనం ఎప్పుడైనా గానీ ఈ ఫిల్టర్ క్యాప్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ స్పేస్ గాల్లో ఉండకూడదు. నొక్కి పెట్టేటట్టుగా ఉండకూడదు. లైట్‌గా ఒక 0.5 సెంటీమీటర్స్ అట్లా ఒక 1 సెంటీమీటర్ ఉండాలి గ్యాప్. అది మనం నీట్‌గా ఫిక్స్ చేసేసుకుంటాం ఇంక దాన్ని నొక్కి. మరీ టైట్‌గా ఎళ్తుందంటే దాంట్లో కొద్దిగా ఫిల్టర్ మీడియా గానీ ఏదో ఒకటి తగ్గించాల్సిన అవసరం ఉండిద్ది. ఓకే. మనం ఇక క్లిప్స్ యాజ్ యూజువల్‌గా నీట్‌గా పెట్టేసుకుంటమే. ఓకే. ఇదొచ్చేసి మన వాటర్ పంపు దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అది కూడా. అది సబ్మర్సిబుల్ మోటార్. మనం దాన్ని వాటర్‌లో పెట్టి నీట్‌గా క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఏం కాదు. ఓకే. ఆ కింద ఉంది కదా! అటు సైడ్‌ది మొత్తం ఓపెన్ చేసుకుంటే మనకి లోపల ఫ్యాన్ ఓపెన్ అయిద్ది దానిది. మోటార్ ఫ్యాను. దాన్ని కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాన్ తీసిన తర్వాత లోపల ఇయర్ బడ్ పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది. ఓకే. ఇప్పుడు మీకు స్పాంజెస్ చూపిస్తాను కదా! ఈ స్పాంజెస్ ఇట్లా బ్లాక్ కలర్‌లో అయిపోయినాయి. సేమ్ ఇదే కలర్‌లో వస్తాయి అన్నీ. ఇప్పుడు మనం వీక్లీ వన్స్ చేసుకునే ప్రాసెస్ ఉండిద్ది కదా! ట్యాంక్ క్లీనింగ్ దాంట్లో కూడా సేమ్ పీచు పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకుంటే మనకి పాచి ఏమన్నా పట్టినా కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి. ట్యాంక్‌లో కొత్త ఐటెమ్ వచ్చేసేసి బ్యాక్ సైడ్ ఒక ప్లాంట్ యాడ్ చేసాము. ఆ ప్లాంట్ వచ్చేసి గ్రీన్ కబూంబా. దానికి తోడు మళ్ళీ ఫ్రంట్ సైడ్ మనం లావా రాక్స్ వేసాం రెడ్ కలర్‌వి. ఓకే. మనం ట్యాంక్‌లో ప్రతి ఒక్క చోట నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే పాచి పట్టి మొత్తం ఆల్గే ఇష్యూస్ వస్తాయి మన ట్యాంక్‌కి. నీట్‌గా ఎదురు అంతా ప్రతి ఒక్క పార్ట్‌లో క్లీన్ చేసుకోవాలి మనం నీట్‌గా. మెయిన్లీ గ్లాస్ కార్నర్స్ అట్లా ఫింగర్ పెట్టి నీట్‌గా పైకి లాగితే అక్కడ ఏమన్నా పాచి ఉన్నా కానీ బయటకు వచ్చేసిద్ది మనకి. ఓకే. మధ్య మధ్యలో ఇట్లా రాళ్ళు కదులుతా ఉంటే వాటిని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ పైపు ఇవన్నీ అడ్డు తీసుకొని నీట్‌గా క్లీనింగ్ చేసుకోవాలి మనం. ఈ ప్రాసెస్ మటుకి వీక్లీ వన్స్ కన్ఫామ్‌గా చేయాలి మనం. ఓకే. చెట్లకి ఇబ్బంది లేకుండా నీట్‌గా స్లోగా క్లీన్ చేసుకుంటే చెట్లకి ఇబ్బంది ఉండదు. చెట్లని కొద్దిగా ఒక ఒక చేత్తో సైడ్‌కి నొక్కి పట్టుకొని ఇంకో సైడ్ నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే మనకి చెట్లు కూడా లెగవు బయటికి. ఓకే. అంతే నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి మనం ప్రతి ఒక్క పార్ట్ అట్లా అక్వేరియంలో. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇది మనం ప్లాంటెడ్ అక్వేరియం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇది మార్నింగ్ కల్లే ఇట్లా వచ్చినాయి నీళ్ళు. మీరు డిఫరెన్స్ చూడగలరు. దీనికి ముందు పెట్టిన వీడియోకి, ఈ మార్నింగ్ పెట్టిన వీడియోకి మనకు CO2 అన్నీ బాగా పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే పర్లింగ్ జరిగిద్ది. అంటే లీవ్స్ మీద బబుల్స్ ఉంటాయి.